ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక అద్భుతమైన పండగ లాంటి వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇండియన్ చలనచిత్ర రంగంలో సీనియర్ ఎన్టీఆర్ యుక్త వయసులో నటించిన 'పాతాళ భైరవి' చిత్రం స్థిరస్థాయిగా నిలిచిపోయింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అద్భుతమైన సినిమాకి సీక్వెల్ రాబోతుందని, ఈ సీక్వెల్‌లో సీనియర్ ఎన్టీఆర్ గారు మనవడు జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగిన సుకుమార్ గారి డైరెక్షన్‌లో తెరకెక్కబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది? దీన్ని ఏ రకంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారనే విషయాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుండటం విశేషం. ఆ విషయాలు ఏంటో తెలియాలంటే ఒకసారి 'పాతాళ భైరవి' మూవీ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లాల్సిందే. 'పాతాళ భైరవి' 1951లో విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రం. ఎన్టీఆర్ గారి యుక్త వయస్సును, ప్రతిభ, నేపాల మాంత్రికునిగా ఎస్వి రంగారావు గారి నటన చాతుర్యము, కెవి రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పట్లో 28 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకున్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. మదిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన 'కాళీ మజిలీ' కథలోని ఒక కథ, అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ, బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథలు ఆధారంగా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు. ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె మాలతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు తోటరాముడు. రాణిగారి తమ్ముడు దౌర్జన్యాన్ని ధైర్యం ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడింది. ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాల మాంత్రికుని ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముణ్ణి బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తికి ఎదురు ఉండదని మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకున్న తోటరాముడు అదను చూసుకుని మాంత్రికుణ్ణి బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాడు.